హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ లవర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొంచెం క్రేజీగా ఐడియా వచ్చింది. అదేంటంటే కార్లో వెళ్తూ మనం సినిమా కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందని చిన్న క్రేజీ ఐడియా వచ్చింది. అది మా వాళ్ళకి చెప్తే అందరూ ఎగ్జైట్ అయ్యారు. జర్నీలో అలా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతే భలే ఉంటుంది కదా. అవి కూడా మన ఫ్రెండ్స్తో. సినిమా కబుర్లు అయితే వచ్చే కిక్కే వేరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఫన్ ఉంటుంది, మూవీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మా కబుర్లన్నీ మాట్లాడుకుంటూ అలా ఈ జర్నీ మొత్తం కంప్లీట్ చేసేసాం. మా ఫ్రెండ్స్లో చాలామంది మూవీ దిగ్గజాలు ఉన్నారు. ఫస్ట్ దిగ్గజం మిస్టర్ లాడి సురేష్ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. నా రైట్ సైడ్లో ఉన్నది పొడుగు రాజేష్ అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే 2026లో అప్కమింగ్ మూవీస్ అండ్ బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నిటి గురించి ఈరోజు మేము చర్చించడానికి రెడీ అయ్యాం. మేము రెడీ, మీరు రెడీయా? ఇంకా 2026లో రిలీజ్ అయ్యే పెద్ద పెద్ద మూవీస్ చూసుకుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ టాక్సిక్ మూవీ. ఈ టాక్సిక్ మూవీ చెప్పాలంటే రీసెంట్గానే గ్లిమ్స్ అండ్ టీజర్ కూడా వచ్చాయి. నాకైతే అంత పెద్దగా ఎక్కలేదు. అది కొంచెం ఏ సర్టిఫికేట్ మూవీలా అనిపించింది. నీ ఒపీనియన్ ఏంటి సురేష్? నేను ఫస్ట్ టాక్సిక్ టీజర్ అనేది టీజర్ చూసినప్పుడు ఏంటి ఇది హాలీవుడ్ మూవీ ఏమైనా వేసానేమో అని అనుకున్నా. తర్వాత తెలిసింది అది టాక్సిక్ మూవీ అని. టాక్సిక్ మూవీ నేను వస్తుందనే నాకు తెలియదు ఫస్ట్ అయితే. అలాంటిది ఒక మూవీ ఉందనే నాకు తెలియలేదు. టీజర్ వచ్చాక అందరూ టీజర్ చాలా కాంట్రవర్షియల్గా ఉందరా అని అంటే నేను చూస్తే నాకు ఫస్ట్ కొంచెం ఒక హాలీవుడ్ మూవీలా అనిపించింది. ఆ తర్వాత ఆ వీడియోలో ఉన్న కొన్ని సన్నివేశాల వల్ల చాలా కాంట్రవర్సీ అయింది. ఆ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఒక లేడీ డైరెక్టర్ అట. అది ఎవరో చెప్తే విన్నాను. అదే లేడీ రామగోపాల్ వర్మ అనుకోవచ్చు. అయితే అదే నా మూవీ చూసాక టీజర్ చూసాక నాకు అనిపించింది కొంచెం అయితే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ విషయానికి వస్తే ఎస్ కాబట్టి కొంచెం హై బడ్జెటెడ్ మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంటాయి. దిల్ రాజు కూడా దాన్ని 120 crores పెట్టి తెలుగు షేర్ కొన్నాడని విన్నాను. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మూవీ బాగా హిట్ కూడా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న మన నవీన్ గారిని అడుగుదాం, అసలు టాక్సిక్ మూవీ మీద వారికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఓపెన్గా చెప్పాలంటే టాక్సిక్ పేరే లేదు ఇప్పుడు వరకు. అసలు టాక్సిక్ హీరో ఎవరు బస్? యష్, రాకింగ్ స్టార్ యష్. ఓకే, కేజీఎఫ్ మూవీ తీసాడు ఆయనే కదా. అయితే సినిమా చాలా బాగుంటుంది బ్రో, అందరూ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మూవీ ధురంధర్ 2. ధురంధర్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. బాలీవుడ్లో స్లోగా స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీ హిట్ వరకు అయ్యిందంటే ఆ సినిమాలో ఉన్న క్రేజ్, ఆ సినిమాలో ఉన్న మ్యాటర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి మూవీకి సీక్వెల్ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉంటాయి. ఈ మూవీ గురించి మన హిందీ మూవీ దిగ్గజమైన నిఖిల్ చెప్తాడు. చెప్పరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీజర్ చూసి వెంటనే నేను అనుకున్నా ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది అనేసి. అందుకే నేను ఫస్ట్ షో కాకపోయినా టికెట్లు దొరకలేదు యాక్చువల్గా. సో సెకండ్ షోకి వెళ్ళాను. చూసిన వెంటనే నాకైతే చాలా నచ్చింది. నేను మా ఫ్రెండ్కి చెప్పాను, మళ్ళీ తను అన్నాడు సరే నేను కూడా వస్తారని. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారి షోకి మేము వెళ్ళిపోయాం ఇద్దరం. మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లైక్ డిఫరెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ కానీ అదంతా చాలా డిఫరెంట్గా తీశారు. లైక్ చాప్టర్స్ వైజ్ తీశారు. సో అదొక అంటే మనం చాలా సినిమాల్లో చూసాం కానీ దీనిలో చూపించడం చాలా డిఫరెంట్గా చూపించారు అనమాట. అండ్ ఆ లాస్ట్లో ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ అయితే రోజు నేను రిపీట్లో వింటున్నాను దాన్ని. అంత బాగున్నాయి మూవీలో సాంగ్స్. అండ్ ఆ ఫైట్స్ కానీ ఏంటంటారు మన యాక్షన్ సీన్స్ కాదురా, ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ మూవీలో చాలా బాగున్నాయి. సో మొన్నే అది యాక్చువల్గా హిందీలో ఉండేది, దాన్ని ఇప్పుడు ఓటీటీలో వచ్చినప్పుడు తమిళ అండ్ తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
ఏంటి ఓకే, సో రిలీజ్ చేశారు. దానికి చాలా బాగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చాలా ట్రెండింగ్లో ఉంది. మొన్న టీజర్ వస్తే మన తెలుగు వాళ్ళు దాన్ని చాలా ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే హిందీలో లైక్స్ కంటే మన టాలీవుడ్లోనే ఆ పోస్టర్కి చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి. అండ్ ధురంధర్ 2 టీజర్ కూడా చాలా బాగుంది. నేను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను మూవీ కోసం. థ్యాంక్ యూ నిఖిల్. ధురంధర్ 2 గురించి నేను అనుకున్న దానికంటే నువ్వు ఎక్కువే చెప్పు. 1 minute చెప్తాడు అనుకుంటే ఏకంగా 2 minutes చెప్పాడు. ఇప్పుడు మన రాజేష్ ధురంధర్ 2 మూవీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఒపీనియన్ చెప్తాడు. చెప్పు రాజేష్. ధురంధర్ 2 మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ధురంధర్ 1 చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ధురంధర్ 1 నాకు తెలిసి ధురంధర్ 2 తెలుగులో మినిమం 300 crores క్రాస్ చేస్తుంది అనుకుంటున్నా. చూడాలి మరి అంత కలెక్ట్ చేస్తుందో. పుష్ప 2 అయితే బీట్ చేసేది అనిపిస్తుంది. పుష్ప 2 కొన్నంత హైప్ ఉంటుందా అంటే నేను లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప 2 ఫుల్ మాస్ సినిమా అనమాట. అంటే ధురంధర్ వచ్చేటప్పటికి కొంచెం అందరూ చూసే సినిమా కాదు. కొంచెం సైఫై మూవీస్, కొంచెం అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ నచ్చుతుంది. కానీ ధురంధర్ మాస్ ఏరియాస్లో అంత క్లిక్ అవుతుందని నేను అనుకోవట్లేదు. పుష్ప అనేది ఫుల్ మాస్ ఏరియాస్లోని బి సెంటర్, సి సెంటర్స్లో చాలా బాగా ఆడింది. సో పుష్ప అంత కొడుతుందని నేను అనుకోవట్లేదు. బట్ క్రాస్ చేస్తే మంచిదే. రికార్డ్ అనేది ఎప్పుడు బ్రేక్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ మూవీ చేస్తుంటేనే కొత్త టార్గెట్స్ అవి వస్తుంటాయి. సో ఎవ్రీ మూవీ ఆ పాత మూవీని బ్రేక్ చేస్తే మంచిది. అది కూడా అది టాలీవుడ్కి కానీ ఇండియన్ ఇండస్ట్రీకి కానీ అది ఒక మంచి శకనం అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీ గురించి చెప్పాలంటే మన మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ అయిన విశ్వంబర. చూడండి, విశ్వంబర అనగానే అందరూ ఇది ఎప్పుడు పెట్టారు? అందరూ నవ్వుతున్నారు గాయస్. ఒక్కొక్కరి ముఖ చిత్రాలు చూడండి గాయస్, నవ్వుతున్నారు. కానీ నేను ఒక చిరంజీవి ఫ్యాన్ గా వీళ్ళకి ఆ నవ్వుని ఆపి భయం పుట్టించేలా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి గాయస్, మన శంకర్ వరప్రసాద్ గారు ఎంత పెద్ద హిట్ అయిందో విశ్వంబర కూడా దానికంటే పెద్ద హిట్ అవ్వబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఒక మెగా అభిమానిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎలాగా ఆ సినిమా హిట్ అవుద్దని నేను అనుకుంటా. కానీ నార్మల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఆ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మన ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. చెప్పు. యాక్చువల్లీ విశ్వంబర టీజర్ 2 వచ్చింది అన్నారు. కాకపోతే నేను 1 కూడా చూడలేదు. సారీ 2 చూసా, కొంచెం బాగానే ఉంది. కాకపోతే తర్వాత కామెంట్స్ చూస్తే తర్వాత విఎఫ్ఎక్స్ బాగాలేదని ఎడిట్ చేసి మళ్ళీ రీలాంచ్ చేశారు అన్నారు. విఎఫ్ఎక్స్ అయితే సెకండ్ టైం కొంచెం బాగానే ఉంది. చూడాలి ఎలా వాడుతుందో. నాకైతే కొంచెం 50-50 ఛాన్స్లా కనబడుతుంది. నువ్వేమనుకుంటున్నావు సురేష్? విశ్వంబర అప్పుడెప్పుడో ఒక 1-2 years బ్యాక్ పోస్టర్ చూసినట్టు గుర్తు. ఆ తర్వాత నేను ఆ సినిమా గురించి అసలు ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు కూడా. సో నాకు ఆ సినిమా గురించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా అనేది నాకు తెలిసి సెలవు అయిందని అనుకున్నాను నేను. ఆ సినిమా ఇంకా తీయట్లేదేమో అని అనుకున్నా. సో సినిమా వస్తే మంచిదే. మీరు చెప్పినట్టు మెగా ఫ్యాన్స్కి మళ్ళీ హిట్ దొరకవచ్చు. సో సినిమా హిట్ అయితే సంతోషమే. యాక్చువల్గా ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలి. కొంచెం విఎఫ్ఎక్స్ నెగిటివ్ అవ్వడం వల్ల టీజర్ వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ చాలా నెగిటివ్ అయింది అనమాట. సో ఆ నెగిటివ్ వల్ల విఎఫ్ఎక్స్ని మళ్ళీ రీలాంచ్ అంటే మళ్ళీ చేయడానికి పంపించారు, యుఎస్కి పంపించారని టాక్స్. ఆ విఎఫ్ఎక్స్ ఒకసారి వచ్చేస్తే ఆ మూవీ మనం ఈ ఇయర్లోనే చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మూవీ న్యాచురల్ స్టార్ నాని నటించిన ద ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో నాని, న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్గా నటిస్తున్న, జడలేసుకొని వస్తున్న న్యాచురల్ స్టార్ నాని గురించి మన రాజేష్ మాటల్లో. ఈయన చెప్పాలంటే రాజేష్ ఫుల్ నాని ఫ్యాన్ అనమాట. ప్రతి మూవీ ఆయన రిలీజ్ రోజే చూస్తాడు అనమాట. సో ఆయన మాటల్లో విందాం ఆ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆ మూవీ యొక్క ఒపీనియన్ ఏంటి. యాక్చువల్గా ప్యారడైజ్ 11 months బిఫోర్ వచ్చింది అనుకుంటా టీజర్ గ్లిమ్స్.
ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడు అందరూ షాక్ గురయ్యారు. అందరికి తెలిసింది ఆ టాటూ చూసి. ఆ టాటూ గురించి ఇక్కడ మాట్లాడక్కర్లేదు మనం. ప్యారడైజ్ ప్రతిదీ టీజర్ కూడా నాకు నచ్చింది. అండ్ మొన్న డైరెక్టర్ గ్లిమ్స్ కూడా ఇచ్చారు శ్రీకాంత్ తోడేలా బర్త్డేకి, అది కూడా బాగుంది. నాకు తెలిసేసరి ఆవిడ పెద్ద హిట్టే కొట్టేటట్టున్నాడు. నార్మల్గా 100 crores క్లాస్ చేస్తుంది మా ఏ సినిమా అయినా. ఇది కొంచెం 500 crores హోప్స్ చేస్తా. రీసెంట్ అన్ని హిట్లే, కాకపోతే హిట్ 3 నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ అది నార్మల్ హిట్ అయిపోయింది, కమర్షియల్ హిట్ అయిపోయింది. కానీ ఇది కొంచెం ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అనుకుంటే, ఎందుకంటే ఇందులో నాకు సంపూర్ణేష్ బాబు పోస్టర్ కూడా బాగా నచ్చింది. రీసెంట్గా రిలీజ్ చేసింది బిర్యానీ, యాజ్ ఎ బిర్యానీ. నేను షాక్ అయిపోయా ఒకసారి చూసి. క్యాస్ట్ కూడా చాలా విచిత్రంగా మంచిగా ఉంది. నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, హిందీ విలన్ కూడా ఉన్నారు, రాఘవ్ రాఘవ్. అతను కూడా నాకు ఫేవరెట్ అయిపోయారు కిల్లి సినిమాలో, కిల్లి విలన్. అందుకే నాకు ఇది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హై ఉన్నాయి. చూడాలి మరి రీచ్ అవుతుందో లేదో అని. ఇంకో విషయం, నానిలో నాకు నచ్చే విషయం ఏంటంటే ఆయనకి ఒక కంఫర్ట్ జోన్ ఉంది, ఫ్యామిలీ జోన్ అని, మన ఇంటి పక్కన కుర్రోడు, అలాంటి సినిమాలు అన్నీ చేసుకోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి మాస్ జోన్స్కి వెళ్ళి కొత్త టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ, అంటే కొత్త ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి నాని అనేది చాలా ఎక్కువ ట్రై చేస్తున్నాడు. అప్పట్లో నేను లోకల్, ఎంసీఏ ఇవన్నీ మన ఫేవరెట్ మూవీస్. కానీ అవన్నీ వదిలేసి ఇలాంటి మాస్ మూవీస్ కానీ, ఇలాంటి ఎలివేషన్ టైప్ మూవీస్ కానీ చేస్తే కొంచెం ఆయన యొక్క యాక్టర్ క్రేజ్ పెంచుకోవడానికి కానీ, తన యొక్క బిజినెస్ కానీ అన్నీ పెంచుకోవడానికి చాలా ఎక్కువ ట్రై చేస్తున్నాడు. చూద్దాం, నాని కూడా ఒక మరో చిరంజీవి అవుతాడేమో నాకు అనిపిస్తుంది. ఈ మూవీ గురించి మన లాడి సురేష్ ఏమంటాడో తన మాటల్లో విందాం. ప్యారడైజ్ మూవీ ఆల్రెడీ ఇంటర్నెట్లో చాలా సెన్సేషన్ అయింది. సో ఆ మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్యారడైజ్ అంటే మనందరికి గుర్తొచ్చేది బిర్యానీ అని. సో అందుకే మేబీ డైరెక్టర్ కూడా ప్యారడైజ్ మూవీలో బిర్యానీ అనే క్యారెక్టర్ పెట్టినట్టున్నాడు. సో ఇంకా చెప్పాలంటే సంపూర్ణేష్ బాబు కామెడీ క్యారెక్టర్సే ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఈసారి నాకు తెలిసి సీరియస్ క్యారెక్టర్లో కూడా కనిపిస్తున్నాడు. సో మూవీ పైన శ్రీకాంత్ తోడేలా ఆల్రెడీ అతని డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో మనం చూసాం దసరా సినిమాలో. సో ఈ సినిమా పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే August 21 రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 day బిఫోర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. ఇంకా నాని గారు అండ్ శ్రీకాంత్ వదిలే ఇద్దరు చిరంజీవి అభిమానులే. సో అందుకే ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాంత్ వదిలే నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో ఉంది, అది కూడా బ్లడ్ బాత్ అంట. ఆ పోస్టర్ చూడగానే నాకైతే గూస్ బంప్స్ ఫుల్. నాని ప్రొడక్షన్స్ ప్లస్ శ్రీకాంత్ వదిలే డైరెక్షన్లో మూవీ వస్తుంది. చూద్దాం, ఈ మూవీకి మా మెగా ఫ్యాన్స్ తరపున కూడా ఫుల్ మద్దతు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ మూవీ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మన పవర్ స్టార్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమా మీద నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ చాలా లో ఉన్నాయి. ఎందుకంటే హరీష్ శంకర్ ఈ మధ్య తీస్తున్న మూవీస్ అన్నీ చాలా రొట్ట మూవీస్ తీస్తున్నాడని అనిపిస్తుంది. ఎప్పుడో గబ్బర్ సింగ్ తీసాడు, దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో మళ్ళీ సినిమా తీస్తున్నాడంటే కొంచెం వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ నాకైతే ఈ మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. పోలీస్ క్యారెక్టర్ అన్నీ గబ్బర్ సింగ్ వైబ్సే కనిపిస్తున్నాయి, కానీ నాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే ఇందులో శ్రీలీల కూడా ఉంది, గోల్డెన్ లగ్. శ్రీలీల ఉన్న సినిమాలన్నీ ఈ మధ్య పోతున్నాయి. చూద్దాం, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఓజీతో కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్కి మళ్ళీ ఇది ఈ స్ట్రీక్ కంటిన్యూ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఓజీ చాలా బాగుంది, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో నాకైతే డౌటే. చూద్దాం, రాజేష్ ఏమనుకుంటాడో చూద్దాం. యాక్చువల్గా వినయ్ పాయింట్లో కొంచెం నిజం ఉంది. కాకపోతే గబ్బర్ సింగ్ వరకు శృతి హాసన్కి ఫ్లాప్లో వచ్చేవని విన్నాను. ఆ సినిమా హిట్ అయింది. ఈసారి కూడా సేమ్ కాంబో రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది. శ్రీలీలకు కూడా హిట్ వచ్చేటట్టు అనిపిస్తుంది. చూడాలి మరి. అంటే శ్రీలీల ప్లస్ హరీష్ శంకర్ ఇద్దరు హిట్ కోసం వెయిటింగ్. చూద్దాం, హిట్ కొట్టాలని. హిట్ కొడతాడంటావు సురేష్? హిట్ ఆల్రెడీ కొట్టాడు నాని. సో మేబీ పవన్ కళ్యాణ్కి హిట్ సిరీస్లో ఛాన్స్ వస్తుందా అంటే చెప్పలేము. నాకు డౌటే.
ఉస్తాద్ భగత్ సింగ్ అంటే నేను ఈ సినిమా గురించి ఫస్ట్ ఇది భగత్ సింగ్ రీమేక్, ఐ మీన్ భగత్ సింగ్ లైఫ్ స్టోరీయా కాదా? అయితే మోస్ట్లీ ఫ్లాప్ అవ్వచ్చు. ఎందుకంటే హరీష్ శంకర్ అంటే అన్ని రీమేక్ మూవీసే చేస్తాడు. సో ఇది కూడా రీమేక్ మూవీ అని అనుకుంటున్నాను. తమిళ్ తేరీ మూవీ రీమేక్ అని అప్పట్లో టాక్స్ వచ్చాయి. సో మేబీ అయి ఉండొచ్చు. తేరీ మూవీనే అంతంత మాత్రమే ఉంటుంది. ఇంకా దాన్ని రీమేక్ చేస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి. కానీ హరీష్ శంకర్ రీమేక్స్ తీయడంలో ఒక దిట్ట అని చెప్పొచ్చు, మాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో తీసిన గబ్బర్ సింగ్ కూడా దబాంగ్ సినిమా రీమేక్. కానీ దబాంగ్ సినిమా కంటే గబ్బర్ సింగే బాగా హిట్ అయిందంటే ఎంత బాగా చేశాడు అనుకోవచ్చు. ఇంకొకటి గద్దలకొండ గణేష్ కూడా రీమేకే. అది కూడా పాత జిగర్తాండా రీమేక్ అనమాట. జిగర్తాండా కంటే గద్దలకొండ గణేషే బాగా హిట్ అయిందంటే రీమేక్గా ఎంత చేశాడు అన్నది డైరెక్టర్గా మనం మెచ్చుకోవచ్చు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ తేరీ రీమేక్ అనగానే నాకు కూడా కొంచెం డౌట్ కొట్టింది. ఆ సినిమాయే అంతంత మాత్రంగా ఉంటుంది, ఇది అంత ఏముంటుంది అని. చూద్దాం, రీమేక్ కాకుండా ఉంటే వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇది రీమేక్ అని. చూద్దాం రిలీజ్ అయ్యాక అది తేరీ రీమేకా లేదా గబ్బర్ సింగ్ రీమేకా అని. ఓకే, అన్ని మూవీస్ చెప్పాం, అసలు మూవీ చెప్పకపోతే ఎలాగా? మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ మీద అయితే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గెటప్పే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్లో నాకు రంగస్థలం వైబ్స్ కనిపించాయి, కానీ ఇప్పుడు కూడా అలాంటి గెటప్ ఆ సినిమాకి అప్పుడే నేషనల్ అవార్డు రావాలి, కానీ ఎందుకో మిస్ అయింది. కానీ ఈసారి పెద్ద సినిమాతో ఖచ్చితంగా నేషనల్ అవార్డు ప్లస్ బ్లాక్ బస్టర్ కొడతాడని నాకు ఎక్కడో అనిపిస్తుంది. ఆ వైబ్స్ కూడా నాకు అలా అనిపిస్తున్నాయి, బ్లాక్ బస్టర్ వైబ్స్ అనిపిస్తున్నాయి. మొన్న వచ్చిన చికిరి చికిరి సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇంకా సెకండ్ మూవీతోనే బుచ్చిబాబు నేషనల్ అవార్డు కొట్టాడు. ఫస్ట్ మూవీలో ఉప్పెన చాలా పెద్ద హిట్ అయింది, ఆ సినిమా కూడా చాలా బాగా తీశాడు, క్లైమాక్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ఆ సినిమా ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాని ఎలా తీస్తాడో. ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అయినా సరే ప్రొడ్యూసర్ సుకుమార్ అనమాట. సో సుకుమార్ కూడా దీన్ని చూస్తూ ఉంటాడు, చూద్దాం. నాకైతే బ్లాక్ బస్టర్ కొడతాడని అనిపిస్తుంది ఈసారి. నువ్వే అనుకున్నావు? ఈ ఏప్రిల్ 30 వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా March 26 రావాల్సింది, షూటింగ్ డిలే వల్ల మా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. బట్ ఎప్పుడు వచ్చినా సరే ఇది గట్టికి కొడుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ నుంచే నాకు రంగస్థలం వైబ్స్ కనిపించాయి. ఆ రంగస్థలం యొక్క రా లుక్ అండ్ ఆ బియర్డ్ లుక్ నాకు చాలా ఇష్టం రామ్ చరణ్ది. ఆ మూవీలో కూడా ఫుల్ న్యాచురల్గా యాక్టింగ్ చేశాడు. ఈ మూవీలో కూడా బుచ్చిబాబు సేమ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అనుకుంటున్నాను. ఈ మూవీ కోసం మన సురేష్ ఏమనుకుంటున్నావు తన మాటల్లో విందాం. పెద్ద మూవీ అంటే పెద్దగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈ మూవీ వినయ్ అన్నట్టు రంగస్థలం వైబ్సే వస్తున్నాయి. విలేజ్ సెట్టింగ్, ఆ లుక్ కానీ అన్నీ రంగస్థలంలానే అనిపిస్తున్నాయి. సో మూవీ హిట్ కూడా రంగస్థలంలానే అవ్వాలని అనుకుంటున్నాను. ఈ మూవీలో జగపతి బాబు కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. రంగస్థలంలో ప్రెసిడెంట్గా బాగానే చేశాడు. సో ఈ మూవీలో కూడా ఈ క్యారెక్టర్ అసలు ఆ పోస్టర్ చూస్తే అసలు ఆయన జగపతి బాబులానే ఉండడు. ఆయన ఆల్రెడీ ఎక్కడో నేను చదివాను రెడ్డిట్లో ఎక్కడో, ఆయన బయటికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేశారట ఆ క్యారెక్టర్ని. టీ షాప్కి వెళ్ళాడట, అక్కడ ఆయన ఎవరు గుర్తుపట్టలేదట. చాలా కామెంట్స్ వచ్చాయి, మీరు ఒరిజినల్ క్యారెక్టర్కి ఒరిజినల్ గెటప్లో వెళ్ళినా ఎవరు గుర్తుపట్టరని. కానీ ఆ పోస్టర్ చూస్తే నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మూవీ చెప్పాలంటే మన జాహ్నవి కపూర్ హీరోయిన్. సో ఆల్రెడీ మా దేవరా సినిమాలో చేసింది. సో తెలుగు ఆడియన్స్కి కొద్దిగా క్లిక్ అయినట్టే ఉంది. చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో. నాకైతే ఈ మూవీతో రామ్ చరణ్ నేషనల్ అవార్డు కొడతాడు అనిపిస్తుంది. లాస్ట్ టైం రంగస్థలం మూవీకి మిస్ అయింది, కానీ ఈసారి ఖచ్చితంగా బుచ్చిబాబు నేషనల్ అవార్డు తెస్తాడని అనిపిస్తుంది. ఇప్పుడు మన రాజేష్ ఏమనుకుంటున్నా చూద్దాం పెద్ద మూవీ కోసం. యాక్చువల్లీ నాకు రంగస్థలం మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ రామ్ చరణ్ది. ఎందుకంటే అతనిలో ఉన్న యాక్టింగ్ మొత్తం ప్రూవ్ చేసుకునే ఫిల్మ్ అయితే రంగస్థలమే. సేమ్ సుకుమార్ రామ్ చరణ్తో అంత మంచి సినిమా తీశారు కాబట్టి అతని శిష్యుడు కూడా చాలా పెద్ద సినిమా తీస్తాడని అనుకున్నా. అది నిజమైంది. పెద్ద ఫస్ట్ లుక్ టీజర్ ఆ గ్లింప్స్ వచ్చినప్పుడు అయితే ఆ క్రికెట్ బ్యాట్ ట్రెండ్ అయితే
చాలా ట్రెండ్ సెటర్ అయిపోయింది. అన్ని వీడియోస్ చూసిన యూట్యూబ్ మొత్తం అదే ఫేమస్ అయిపోయింది. అది కూడా అందరికీ నచ్చింది. క్రికెట్ చాలా బాగా ఆడారు. ఆ బ్యాట్ విధానం. ఈ సినిమాతో రామ్ చరణ్ అయినా నేషనల్ అవార్డు కొడతాడు అంటున్నావా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో? యాక్చువల్గా యాక్టింగ్ బాగా చేస్తాడు అనిపిస్తుంది. నేషనల్ అవార్డ్ రావచ్చు, చూద్దాం, ఒకసారి వెయిట్ చేద్దాం. కానీ సినిమా స్టోరీ అయితే బాగుంటుందని అనుకుంటున్నా. చూడాలి మరి ఎలా తీస్తారు. నువ్వేమనుకున్నావు సురేష్? నేషనల్ అవార్డు కొడతాడు అనుకున్నావా పెద్ద మూవీతో రామ్ చరణ్? ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సినిమా హిట్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే, ఆ సినిమా హైప్ పెరిగితే దృష్టిలో పడి మేబీ రావచ్చు. రంగస్థలం పెర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు డ్రాగన్ మూవీ కోసం మన లాడి సురేష్ ఏమంటాడో వారి మాటల్లో విందాం. డ్రాగన్ మూవీ యాక్చువల్లీ నేను చూసాను, బాగానే ఉంది. చూసావా? ఎప్పుడు మన ప్రదీప్ రంగనాథన్ తీశాడు కదా. ఇది ఎక్కడ మాసరా మావా, అసలు రిలీజ్ అవ్వలేని సినిమా నీడు చూసాడంట. అసలు డ్రాగన్ హీరో ఎవరో తెలుసా? డ్రాగన్ డైరెక్టర్ ఎవరో తెలుసా నీకు? ప్రదీప్ రంగనాథన్ ఆడుంటాడు కదా మన తమిళ్. రే నిన్న ఎవరికైనా చూపించండి రా, ఎవరో వదిలేకండి రా. డ్రాగన్ మూవీ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మావా. అది రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఇది ఒట్టి డ్రాగన్. అంటే ఇది సీక్వెల్, ఎన్టీఆర్ మూవీకి సీక్వెల్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్? కాదు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఇది మన ప్రశాంత్ నీల్ గారి మూవీ. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న, ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ నాకైతే చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే దేవరా కూడా నాకు అంత నచ్చలేదు. కానీ ప్రశాంత్ నీల్ మూవీస్ అంటే కొంచెం చీకటిగా, కొంచెం బ్లాక్ అండ్ వైట్ టోన్లో ఉంటాయి. నాకు ఆ మూవీ, అలాంటి మూవీస్ అంటే నచ్చవు. ఫస్ట్ థింగ్ కేజీఎఫ్ 1, KGF 2 కొంచెం నచ్చాయి. కానీ సలార్ అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు నాకైతే. సలార్ 2 చూడాలి మరి ఎలా ఉంటుందో. మొత్తం స్టోరీ అంతా సలార్ 2లోనే దాచుంచాడు. కానీ ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ నాకు బాగా నచ్చుతాయి. దానికి తోడు పక్కన వచ్చే బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఇంకా డ్రాగన్లో ఎన్టీఆర్తో ఎలా చూపిస్తాడు అనేది నాకైతే ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. కానీ బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ కోసం రాజేష్ ఏం మాట్లాడతాడో ఒకసారి చూద్దాం. డ్రాగన్ ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత వచ్చిన సినిమా. సలార్ ఇప్పటికే యూట్యూబ్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో రిలీజ్ అయిన ప్రతి వీడియో, అట్లా ఇంటర్వ్యూల్ ఫైట్ కానీ, కాటేరం ఫైట్ కానీ, చాలా ఫైట్స్ ఉన్నాయి. అవన్నీ యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నాయి. హోమ్ బెలే ఛానల్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది ఓన్లీ సలార్తో. అలాంటి సలార్ తర్వాత వస్తున్న మూవీ ప్రశాంత్ నీల్ది డ్రాగన్. ఫస్ట్ ఎన్టీఆర్ది ఫొటోస్ చూసా ఎయిర్పోర్ట్లో ఎందులో వచ్చినట్టున్నాయి యూట్యూబ్లో. ఫుల్ బియర్డ్తో చాలా సన్నంగా అయిపోయింది అలాగే. అప్పుడు చూసినప్పుడు ఇది ఏ మూవీ అనుకున్నాం. అప్పుడు డ్రాగన్ అని టైటిల్ రివీల్ చేసి పోస్టర్ కూడా రివీల్ చేశారు. యాక్చువల్గా నేను విన్నది నిజమైతే డ్రాగన్ 2 పార్ట్స్ అనుకుంటా. పార్ట్ 1 రిలీజ్ అయిన 3 months తర్వాతే పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సేమ్ లైక్ దురంధర్. డ్రాగన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కాబట్టి. ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ నాకు చాలా నచ్చుతాయి. KGF 1, 2, సలార్ అయితే నేను రిపీటెడ్ చూస్తున్నా ఫైట్ సీన్స్ అవన్నీ. ఎలివేషన్స్ అయితే, హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ అయితే చెప్పక్కర్లేదు. దాన్ని చూసి రెఫరెన్స్లు తీసుకుంటున్నారు వాళ్ళ చాలా మూవీస్కి ఇప్పుడు. సలార్ 2 కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. ప్రశాంత్ నీల్ డ్రాగన్ తీసిన తర్వాత తీస్తారు కాబట్టి డ్రాగన్ త్వరగా వచ్చేస్తే నేను సలార్ 2 వచ్చి మేము అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. డ్రాగన్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది, చూడాలి. ప్రశాంత్ నీల్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఎలివేషన్స్. సో ఎన్టీఆర్ని ఆ ఎలివేషన్లో ఊహించుకుంటుంటేనే ఇప్పుడే వస్తున్నాయి గూస్ బంప్స్. చూద్దాం ప్రశాంత్ నీల్ ఎలా తీస్తాడో. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా లో ఉన్నాయి. లో ఉండడమే బెటర్. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత ఒకవేళ మూవీ నిజంగా బాగుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్స్పెక్టేషన్స్. సో ఈ మూవీ కోసం లాడి సురేష్ ఏమంటాడో తన మాటల్లో విందాం. యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ KGF 1 తీసినప్పుడు అది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా కొత్త ఆ జానర్. సో అందరూ బాగా అట్రాక్ట్ అయ్యి బాగా క్లిక్ అయింది. సో అదే స్టైల్లో అదే ఇంకో 2-3 మూవీస్ తీశాడు. KGF 2, సలార్. సో ఆ స్టైల్ని కొద్దిగా మారిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఆడియన్స్
మేబీ బోర్ కొట్టేయచ్చు. సో ఆ స్టైల్లో కాకుండా వేరే స్టైల్లో ఉంటే డ్రాగన్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎలివేషన్ ఇంకా ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్స్ అని అంటారు. సో ఎలివేషన్స్ అవి బాగానే ఉంటాయి. సో మీరేమైనా చెప్తారా డ్రాగన్ కోసం? ట్రాఫిక్ ఉందని మన నవీన్ ఏం చెప్పలేకపోతున్నాడు. నిఖిల్ గడ అయితే ఎప్పుడో దొరందరితో కనిపించి డ్రాగన్ వరకు కనుమరుగైపోయాడు. నెక్స్ట్ ఇప్పటివరకు అన్ని పెద్ద పెద్ద హీరోస్ గురించి సినిమా గురించి మాట్లాడడం. ఇప్పుడు నెక్స్ట్ మీడియం బడ్జెట్ మూవీస్ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మూవీ G2 అంటే మన గూఢచారి సీక్వెల్ అనమాట. గూఢచారి రిలీజ్ అయినప్పుడు అసలు దానికి అది రిలీజ్ అయినట్టు కూడా చాలామందికి తెలియదు. కానీ రిలీజ్ అయిన తర్వాత అది క్రియేట్ చేసిన హైప్ ఇంత అంత కాదు. ఇలాంటి మూవీస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీయొచ్చా అని ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు అడివిశేష్. సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు అడివిశేష్ మీద ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ. ఆయన తీసే మూవీస్, ఆయన ఎంచుకునే జానర్ కూడా చాలా ఇష్టం నాకు. నాకైతే G2 మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా మన రాజేష్ ఏమంటాడు చూద్దాం G2 గురించి. ఆయన అయితే ఇలాంటి మూవీస్కి ఫుల్ ఫ్యాన్ అనమాట. అంటే ఇలాంటి ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్న మూవీస్, నెక్స్ట్ ఇలాంటి సైఫై జానర్స్ ఇలాంటివన్నీ రాజేష్కి చాలా ఇష్టం. ఏమంటాడు చూద్దాం. యాక్చువల్గా గూఢచారి కన్నా ముందలే నేను ఆడశేషకి పెద్ద ఫ్యాన్ అయ్యాను. మూవీ వచ్చేసి క్షణం నేను డిప్లొమాలో ఉన్నప్పుడు చూసా. ఫస్ట్ నార్మల్గా పోస్టర్ చూసి ఏదో ఒకటి ఎలాగో చూసేద్దాంలే, అన్ని సినిమాలు చూసేద్దాం, ఇది కూడా చూద్దాం అనుకుని వెళ్ళాను. కానీ ఆ సినిమా చూసి లాస్ట్లో ఎండ్ ట్విస్ట్లు అవన్నీ చూసిన తర్వాత మర్చిపోలేని సినిమా చూసి అనిపించా. మంచి సినిమా అయింది. తర్వాత మరి సేమ్ అడోసేస్ తోటి గూఢచారి వస్తుందంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళాను. అలాగే ఉంది, చాలా మంచిగా అనిపించింది. నేను యాక్చువల్గా ఒక రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏమంటే, గూఢచారి రిలీజ్ అయ్యే ముందర అడోసేస్ వాళ్ళ టీం అంతా మా కాలేజ్ వచ్చారు. కానీ అప్పుడే మా హెచ్ఓడి స్ట్రిక్ట్గా క్లాసులు తీసుకొని మాకు బయటికి వెళ్ళకుండా చేసేసి చూడడం ఒకటి చేయలేదు. అది ఇప్పుడు మిస్ అవుతుంటాయి. దగ్గర నుంచి చూడొచ్చు అని ఆడేసేసి. గూఢచారి 2 కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఆ జోనర్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. చాలా బాగా చేస్తారనిపిస్తుంది, చూడాలి. అడివిశేష్ ఇలాంటి మూవీస్ తీయడంలో దిగ్గజం నా వరకు అయితే. ఎందుకంటే ఆయన తీసిన మూవీస్ అన్నీ చూసుకుంటే ఎలాంటి టైప్ మూవీసే తీస్తాడు. గూఢచారి అనొచ్చు, నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఇందాకేం చెప్పు ఫస్ట్ క్షణం. ఈ మూవీస్ అన్నీ నాకు చాలా ఫేవరెట్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తాడు. ఒక వరల్డ్ బిల్డప్ కానీ అంతా బాగా చేస్తాడు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే డైరెక్షన్ కూడా చేస్తాడు అనుకుంటా. కానీ మూవీ అంతా చాలా బాగా తీస్తాడు. G2 కూడా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకున్నప్పుడు మన సురేష్ ఈయన పెద్ద మా బ్యాచ్కి మేమందరం షెర్లాక్ హోమ్స్ అని అనుకుంటుంటాం. ఇలాంటి మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాడు, గూఢచారి అలాంటి మూవీస్. సో ఈయన మాటలు విందాం. అడవి మూవీస్ అయితే మన అడివిశేష్ చాలా మంచి మూవీస్ చేస్తాడు, అది మనకు తెలిసిందని. గూఢచారి, క్షణం, ఎవరు, పుష్ప 2, అందులో నల్లమల అడవి ఉంది కదా. సో అన్నీ మంచి మూవీస్. అయితే ఈ గూఢచారి 2కి వస్తే అయితే అడవిశేష్ ఏంటంటే కొంచెం కాపీ కొడతాడు హాలీవుడ్ మూవీస్ నుండి. అది చాలామందికి తెలియకపోవచ్చు. గూఢచారి కూడా కింగ్స్ మ్యాన్ నుండి చాలా ఇన్స్పైర్ అయ్యి తీశాడు. అలాగే ఎలా అయితే ఏంటి సినిమా అయితే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. సో హిట్ అయింది. అలానే గూఢచారి 2 కూడా ఎక్కడి నుండి తెచ్చినా ఏం చేసినా సరే మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాడని అనుకుంటున్నాం. సినిమా కూడా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే లాడి సిరీస్ ఒక మాట అన్నాడు, కాపీ అని చెప్పి. అంత పెద్ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళియే పెద్ద హాలీవుడ్ మూవీస్ నుంచి ఫైట్ సీన్స్ కానీ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ కాపీ చేస్తాడు. కాపీ కొట్టడం తప్పు కాదు, ఆ కాపీ కొట్టి దాన్ని మన స్టైల్లో ఎలా చూపించడం అనేదే మనలో ఉన్న స్టైల్ అనమాట. కాపీ కొట్టి దొరికిపోవడం అది ఇంకొక స్టైల్. కానీ కాపీ కొట్టి అది కాపీ కాదని మనలో ఒక ఇంటెన్షన్,
ఒక క్రేజ్ బిల్డప్ చేస్తారు చూడండి, ఆ మూవీ తీసి అది వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనమాట. ఎగ్జాంపుల్ రాజమౌళి కూడా చాలా మూవీస్లోంచి కాపీ తీసుకుంటాడు, కానీ మనకు అది చూసేటప్పుడు మనకు ఆ ఫీలింగ్ రాదు ఇది కాపీరా అని. ఆ ఒక ఎక్స్పీరియన్స్ మన రాజమౌళి వరల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అచ్చా ఇది ఇలాంటి సినిమా అని. సో అది కాపీ కొట్టడం నా దృష్టిలో తప్పు కాదని అనిపిస్తుంది. నువ్వేమంటావు రాజేష్? నేనైతే వారణాసిలో ఆదిపురుషుని కాపీ చేయొద్దని చెప్తాను. రే నక్కకి నాగలోకానికి పోలుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. సైడ్ వారణాసికి ఆదిపురుష్కి పోలుస్తున్నాడు. ఇది ఎక్కడ మాసరమ్మా? నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మూవీ మన కొండన్న నటించిన రణబలి. యాక్చువల్గా రీసెంట్గా చాలా మూవీస్ అన్నీ కొండన్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఎప్పుడో అర్జున్ రెడ్డి, దాని తర్వాత వచ్చిన గీతా గోవిందం తప్ప ఆయన మూవీస్లో పెద్ద ఈ మధ్య కిక్కే ఉండట్లేదు. ఈ రణబలి రాయలసీమ బ్యాక్ డ్రాప్లో వస్తుంది. చూద్దాం ఈ సినిమా అయినా కొండానికి కంబ్యాక్ అవుతుందో లేదో. ఏమంటారు రాజేష్, కంబ్యాక్ అవుతుంది అంటావా? నాకు తెలిసి పెళ్ళి అయితే హిట్ అవుతుంది అనిపిస్తుంది. పెళ్ళికి దీనికి సంబంధం ఏంటి రాజేష్? అంటే పెళ్లి తర్వాత మన శంబాల కూడా హిట్ అయ్యింది. ఎవరిది అది హిట్ అయ్యింది. జస్ట్ మన కిరణ్ అబ్బోరావు పెళ్లి చేసుకున్న తర్వాత రెండు సినిమాలు హిట్ అయిపోయాయి. కేరాంప్ తర్వాత కూడా. అలాగే మన అన్నకు కూడా పెళ్ళి అయిపోతే మంచి సినిమాలు వస్తాయి అనుకుంటున్నాను. రాజేష్ చెప్పినట్టు చెప్పచ్చు, ఏం చెప్పలేం. పెళ్ళి అయితే హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇందులో నాకు నచ్చే కాంబినేషన్ ఏంటంటే రష్మికతో మళ్ళీ చేస్తున్నాడు. సో నాకైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గీతా గోవిందం తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ, రష్మికది అన్ని మూవీస్ ఇష్టం వాళ్ళిద్దరు చేసినవి. సో ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఏమంటావు సురేష్? దేవరకొండ చాలా ట్రై చేస్తున్నాడు చాలా ఏళ్ళ నుండి ఒక హిట్ కోసం. రెండిటి కోసం అయ్యుండొచ్చు. అయితే హిట్ అయితే దొరకట్లేదు పాపం మన దేవరకొండకి. ఇందులో విషయం ఏంటంటే అన్నీ ఒకే జానర్లో అయితే చేయట్లేదు, డిఫరెంట్ జానర్స్ కూడా ట్రై చేస్తున్నాడు. ఎందులో ఒక దాంట్లో అయినా హిట్ దొరకకపోదా అని చెప్పి. కామ్రేడ్ సినిమా బాగానే ఉంటుంది, బట్ అది ఎందుకు అంత ఇదవ్వలేదో నాకు తెలీదు. మిగిలిన మన లైగర్ అయితే ఇంకా అది హిట్ అవ్వకపోవడమే మంచిది. కింగ్డమ్ అయితే నేను అసలు చూడలేదు, టాక్ బాగాలేకపోయేసరికి. నెక్స్ట్ ఫ్యామిలీ మ్యాన్, అది కూడా అంతేం ఉండదు. ఇందులో ఇదైనా సరే దేవరకొండ గారికి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఒక్కటే నా ఒపీనియన్ చెప్పాలంటే రణవల్లి మూవీ వచ్చేసి మనం బలవకుండా ఉండే చాలు అని అనిపిస్తుంది నాకైతే. ఏమో మన నవీన్ ఏదో చెప్తాడు అనుకుంటున్నాను. నవీన్ నువ్వు చెప్తూ ఉండు, నేను మైక్ పెడతా ఉంటా పక్కన. రణబలి మన రాయేష్ చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు మనం బలవకుండా ఉంటే చాలు. గీతా గోవిందం తర్వాత నెక్స్ట్ హిట్ కొడితే అందరికీ హ్యాపీయే. అలాగే పెళ్ళి కూడా తొందరగా చేసుకోవాలని కోరుకుంటున్నాం మేము అందరం. వస్తున్న టాక్స్ ప్రకారం ఈ ఇయర్లోనే రష్మికకి విజయ్ దేవరకొండకి పెళ్ళి అని చెప్పి టాక్స్ వస్తున్నాయి. చూశారు కదా మా జర్నీ ఎంత క్రేజీగా ఎండ్ అయిందో. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.